వస్తా కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ గారు, రాయలసీమ ప్రాంతంలో మొత్తానికి వైసీపీకి ఉందని అనుకుంటున్న ప్రాబల్యం తగ్గిపోయినట్టు నిన్న డెవలప్మెంట్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కదా. సో మీకు ఇదేమన్నా మీరు ఎదగటానికి, రాయలసీమలో జనసేన ఎదగటానికి దీన్ని ఏమైనా అడ్వాంటేజ్గా తీసుకొని మీరు కూడా మీ ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారా? సార్, ముందుగా నా అవకాశం విషయం 19 యజమానానికి మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ నిన్న ఏదైతే మీరు ఇంతకుముందు డిబేట్ లో అందరూ కూడా నాయకులు మాట్లాడుతున్నారో, డెఫినెట్ గా ఇక్కడ రాయలసీమలో అయితే జనసేన పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ ఖచ్చితంగా స్కోప్ అయితే ఈ మధ్య క్రియేట్ అయింది. ఎందుకంటే దానికి తెలుగుదేశం ఆల్రెడీ ఉందండి. చౌదరి గారి మనోభావాలు గాయపరుస్తున్నారు. తెలుగుదేశం బాగానే బలంగానే ఉంది రాయలసీమలో, మీరే ఉంచుకోవాలి. మాకు కూడా ఈ మధ్య సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నప్పుడు కూడా గతంతో పోల్చుకున్నట్టయితే, ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్ లో ఫ్యాక్ట్స్ చెప్తున్నాం, గతంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మాకు 3 times 4 times దాదాపు ఎక్కువ సభ్యత్వాలు కూడా ఈ రోజు రాయలసీమలో నమోదు అవ్వడం జరిగింది. దానికి ముందు మా అలాంటి ప్రాంతాల్లో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మా కళ్ళ ముందు పెరుగుతుంది, మంచి నంబర్ కూడా పెరుగుతుంది. దానికి కేవలం కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడమే కాదు సార్. మీరు అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ మామూలుగా ఇప్పుడు తెలంగాణలో కూడా చూడండి సార్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా దేర్ ఆర్ సో మెనీ స్ట్రాంగ్ లీడర్స్, ఎవ్రీడే వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు, చాలా బలంగా వచ్చి బయటకు మాట్లాడుతున్నారు. హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు బలంగా వచ్చి ప్రభుత్వాన్ని కంటిన్యూగా నిలదీస్తున్నారు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఒక విధమైనటువంటి ప్రజల పక్కన వాళ్ళు నిలబడుతున్న ఒక భరోసా కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, మీరు ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడాన్ని ఇంకా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఓడిపోయారనే విషయం ఆయన యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ప్లస్ అది కాకుండా ఆ తర్వాత నుంచి వాళ్ళకి వచ్చిన పడిన దెబ్బల లాంటిది అంటే, గతంలో ప్రభుత్వంలో చేసిన ప్రతి అవినీతి బయటపడతారు. అంటే ఒక అవినీతి బయటపడే లోపల ఇంకొక అవినీతి బయటపడిపోతారు. ఒక మాజీ మంత్రి గురించి వచ్చి ఒక విచారణ జరిపే లోపల ఇంకొక మాజీ మంత్రి సంబంధించిన శాఖకు సంబంధించిన అవినీతి బయటపడిపోతారు. అలాగే అధికారులు ఎవరైతే పనిచేశారో ఫైబర్ డెంట్ నుంచి బెవరేజెస్ వరకు ప్రతి అధికారికి సంబంధించినటువంటి తప్పులు బయటపడుతుంది. పోనీ ఇక్కడితో ఆగిపోయారనుకుంటే స్పందన అని చెప్పి, శాంతి అని చెప్పి, మాధురి అని చెప్పి పర్సనల్ గా వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల యొక్క జీవితంలో లోపల వాళ్ళ వల్ల జరిగిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటపడిపోవడం ఎలా ఉంటుంది చూడండి సార్. అసలు సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటారు, లేదు కడపలో ఎలా ఉంటారు, ప్రజల ముందు ఎలా ఉంటారు, అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు, మొత్తం ఒక స్క్రాప్ బ్యాక్ చేసుకొని, లేకపోతే 45 మంది ఎవరైతే పోయిసారి మినిస్టర్లు చేశారో మొత్తం మంది దొరికిపోతున్నారు. మీకు గాడ్ ఫాదర్ సినిమాలో ఒక మంచి సీన్ ఉంటుంది సార్. ఒక అందరు ఎమ్మెల్యేలు ఉంటే గాడ్ ఫాదర్ లో టక్కని ఒక ఎమ్మెల్యేని పట్టేసుకున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అన్నా దొరికిపోయామన్నా అంటారు. అప్పుడు చిరంజీవి గారు ఆ పక్క నుంచి అందరూ దొరికిపోండి అంటారు. ఆ విధంగా వైఎస్ఆర్ సిపిలో ఈ రోజు ఏమవుతున్నారు అంటే అందరూ దొరికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా అంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళ దాఖలు ఎవరు లేదు. ఈవెన్ రోజా గారు తీసుకున్నా కానీ ఆమె కూడా ఇప్పుడు సిఐడి విచారణ తీసుకెళ్ళింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇదేదో సొంత ఫ్యామిలీలో ఇష్యూస్ అనే దానికంటే కూడా నాయకులు ఎవ్వరూ కూడా శుద్ధంగా లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎవరు మన ఒక ఎయిర్పోర్ట్ లో బయట వస్తా అంటే, ఏం సార్ 3 కోట్ల రూపాయలు పసుపు తిన్నారని చెప్తే కనీసం అంతకు ముందు ఏ ప్రశ్నకి ఆయనకి సంబంధం లేని ప్రశ్నకు కూడా జవాబులు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు తాడేపల్లిలో జరిగినటువంటి ఏమిసారి పప్పుల గురించి చెప్తే కూడా కనీసం నిలబడి మాట్లాడలేని పరిస్థితి రన్నింగ్ ఎయిర్పోర్ట్ లో నుంచి. ఇక్కడ కాకపోతే నాయకులు పాపం టీవీ డిబేట్ లో వచ్చి 4 మధ్యలో కూర్చోబెట్టి ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఏ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు పబ్లిక్ డొమైన్ లో వచ్చో, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టో, లేకపోతే ఇంకొక రకంగానో వచ్చి మాట్లాడే నాయకుడు ఒక్కరు లేదు సార్. ఎందుకంటే ఆ పార్టీకి ఈ రోజు చెప్తున్నాను, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఆ పార్టీకి ఒక బేస్ లేదు, ఒక ఐడియాలజీ లేదు, ఒక సిస్టమ్ లేదు. అది ఒక యాక్సిడెంటల్ గా వచ్చిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఒక యాక్సిడెంటల్ సీఎం, అంతవరకే. మీరు కూడా చూడండి, నేను ప్రజా దర్బార్ పెడతాను, ప్రజల్లో ఉంటాను, ప్రజలు నా దగ్గరికి రావాలి. ఇప్పటికి నాకు తెలిసి అది చెప్పి 2 నెలలు అయింది, ఇంతవరకు కనబడలేదు. ఫ్రీక్వెంట్ గా బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారో విషయం అందరికీ తెలుసు. అక్కడ ఎందుకు వెళ్తున్నారో, అక్కడ ఏం చేస్తున్నారో అనే విషయం అందరికీ తెలియని కొందరి కోసం ఆ సీక్రెట్ ఏంటో చెప్తారా? ఏముంది సార్, ఒక సేఫెస్ట్ ప్లేస్, ఏదో కొన్ని డీల్స్ జరుగుతుంది, ఇంకా ఎంతమంది దొరుకుతారో తెలియట్లేదు. ఏం చేస్తాం సార్? ప్రతిరోజు ఇప్పుడు మీరు మమ్మల్ని డిబేట్ లో 10 నిమిషాలు కూర్చోబెట్టి ఇన్ని విషయాలు అడిగేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ క్యాబినెట్స్ మినిస్టర్స్ మీద, పనిచేసిన అధికారుల మీద
అంత జరుగుతుందంటే ఒక్కరోజు డిఫెండ్ చేసే పరిస్థితి లేదు. డిఫెండ్ కాదు, కనీసం దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. మొన్న బాలరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ఈవీఎంల మీద ఏందో ఈవీఎంల వల్లే వీళ్ళు గెలిచారని చెప్పి, ఈవీఎంల వల్లే వీళ్ళు ఓడిపోయారు, మేము గెలిచామని చెప్పి కూడా మాట్లాడుకుంటా అంటే దాని కోర్టు కూడా కన్సిడర్. దీని మీద దాదాపు భారతదేశంలో కొన్ని వందల డిబేట్లు జరుగుతుంది దాని మీద. సో కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే అంత స్ట్రాంగ్ లేరు, లీడర్స్ లేరు, ఎవరు లేరు. బట్ వాళ్ళకున్న ఒకే ఒక స్ట్రెంత్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు టు బి ఫ్రాంక్ సర్పంచులు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ స్టిల్ గవర్నమెంట్ లో వాళ్ళే ఉన్నారు. అయినా వాళ్ళకు కూడా ఈ రోజు వచ్చి భరోసాలు ఇచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ రోజు మేము ఈ రోజు గ్రామ సభలు నిర్వహించబోతున్నాం. చాలా 20 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు కడప జిల్లాలో మైసూరావారిపల్లిలో, అది కూడా చూడండి, కడప జిల్లాలో రైల్వే కోర్టు నియోజకవర్గంలో మైసూరాపల్లిలో ఈ రోజు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అక్కడ సభ నిర్వహిస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు, ఇప్పుడు ఈ రోజు అక్కడ సభ నిర్వహిస్తున్నారు. కడపలో పెట్టాలని రూలేం కాదు సార్. అక్కడ కడపలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయాలని కాదు. జనసేన పార్టీ తరఫున మొట్టమొదటి సర్పంచ్ మైసూరాపల్లి నుంచి ఒక మహిళ గెలిచింది కాబట్టి ఆ రోజు ఆయన అన్నారు, నేను ఒక రోజు వచ్చి మీ ఊర్లోకి వస్తానమ్మా, మీరు మంచి స్థాయిలోకి వెళ్తారని ఒక మాట నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు ఆ గ్రామంలో వచ్చి ఈ రోజు ఒకేసారి ఆంధ్ర రాష్ట్రంలో 13,326 పంచాయతీల మీటింగ్స్ అనేది రోజు పెడుతున్నారు. సో ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది. వీళ్ళ ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఏ కొడుకుని అరెస్ట్ చేస్తారో తెలియదు. వారసులు మొత్తం మంది దొరికిపోయారు చెప్పాలంటే. గత ఎలక్షన్ లో ఏ వారసుడు కూడా కనీసం వాళ్ళ నాన్నను అడ్డం పెట్టుకొని, రాజశేఖర రెడ్డి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2004 నుంచి 2009 ఎలాగైతే సంపాదించి అవినీతికి పాల్పడ్డారో, ఈ రోజు అందరూ వారసులు కూడా వాళ్ళ తండ్రి అడ్డం పెట్టుకొని. మీరు చెప్పండి సార్, అంటే మీరు రాయలసీమ ప్రాంత నాయకులు, కడప జిల్లా నుంచి ఆయన ప్యాకప్ చేసుకున్నట్టేనా సార్? ఆయన ప్యాకప్ కాదు సార్. అంటే ఎలా సార్, ఇల్లంతా వేరే వాళ్ళు ఆల్రెడీ దోసుకెళ్ళిపోతే ప్యాకప్ చేయడానికి ఏమీ లేదు సార్. ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటినీ ప్యాక్ చేసుకుని ఒక లారీలు వేసుకుని బెంగళూరుకి వెళ్తే ప్యాకప్ అంటాం కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్న సామాన్లంతా ఆల్రెడీ వేరే చోటకి వెళ్ళిపోయింది. కొన్ని సామాన్లు అవంటికి అవే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని సామాన్లను వదిలేస్తే చాలరా బాబు అని చెప్పి దండం పెట్టేసింది. వైఎస్ఆర్సీపీ ముద్ర నా మీద పడకపోతే చాలరైనా నేను కనీసం బతుక్కుంటాను ఫీలింగ్ కలిగింది. ఎవరు మాట్లాడుతున్నారు సార్ డిబేట్ లో? కొంచెం పాపం వాళ్ళేదో ఇంకా మాట్లాడాలి కాబట్టి 10 నిమిషాలు ప్రేమిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ బయట కనీసం మాట్లాడే పరిస్థితులు ఎవరికి లేదు. నేను చెప్పేది సోకాల్డ్ మినిస్టర్లకి, సోకాల్డ్ మాజీ మినిస్టర్లకి, సోకాల్డ్ సలహాదారులు, అంతమంది సలహాదారులు ఈ రోజు వచ్చి ఒక సలహా ఇచ్చేవాళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సార్ మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండండి ఒక సలహా ఇవ్వాలా, అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పి ఒక సలహా ఇవ్వాలా, మంత్రులు మాజీ మంత్రుల గురించి ఇలా మాట్లాడుతున్నారు సార్. మీరు సలహాదారులు లేరు కదా వాళ్ళకి ఇప్పుడు, అందుకని వాళ్ళు అయోమయంలో ఉన్నారేమో. వాళ్ళకి ఇప్పుడు ఎవరు సలహాదారులు లేరు కదా. మొన్నటికంటే ఒక 30-40 మంది ఉండేవాళ్ళు కాబట్టి చెప్పేవాళ్ళు, ఇవాళ మనకు అసెంబ్లీ ఉందండి సమావేశాలకు, ఓహో అలాగా అయితే అని వచ్చేవాళ్ళు. ఇవాళ లేరు కదా. పాపం గ్రాటిట్యూడ్ ఉండాలి కదా సార్, ఒక లాయల్టీ ఉండాలి కదా సార్. 5 సంవత్సరాలు జీతం తీసుకున్నారు, మన ఇచ్చిన సలహాలన్నా అంతకంటే ఎట్లా వాళ్ళతో అలా పనికొచ్చింది. కనీసం ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డికి నిజమైన సలహాదారులు ఇప్పుడు అవసరం. ఎందుకంటే సార్ నేను ఎందుకు ఇది ఏదో మనము ఒక సర్కాస్టిక్ గా నేను చెప్పడం లేదు సార్. ఎందుకంటే అపోజిషన్ లీడర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే సార్ ప్రజలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే కరెక్ట్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటుంది. ఈ రోజు చూడండి, జస్ట్ మన డిబేట్ స్టార్ట్ చేసే ముందు కూడా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ తీసుకున్నట్టయితే ఆయన మాట్లాడేటప్పుడు ఏ మినిస్టర్ ఏం మాట్లాడారు, ఏ అధికారి ఏం మాట్లాడారు, సీఎం ఏం మాట్లాడారు, దే డూ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్ అండి. వాళ్ళు బీఆర్ఎస్ ఏమి తక్కువ స్థాయిలో ఏం లేదు. వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఇంకొక 20 మంది అన్న ఉంటారు, వాళ్ళు ఎంబడి ఉంటారు. సో లేకపోయినా కూడా వాళ్ళు మాట్లాడగలరు. బీఆర్ఎస్ దగ్గర ఉన్న అంటే గొప్పతనం ఏంటంటే చాలా హోంవర్క్ చేస్తారు వాళ్ళు. అదే సార్, చాలా మాట్లాడగలరు. అంటే ఎక్కడో ఒక చోట కనీసం వాళ్ళ దాంట్లో కనీసం ఒక 4 5 లేకపోతే 10 మంది అన్నా కానీ ఒక నిజాయితీగా వాళ్ళ బాధ్యత నిర్వహించినారు కాబట్టి ఈరోజు పబ్లిక్లోకి వస్తున్నారు సార్. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో పరిస్థితి లేదు సార్. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ సర్పంచ్ స్థాయి ఉన్న వ్యక్తి వరకు, పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి గతంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీ వరకు మొత్తం ఎక్కడో ఒక చోట అంతటంగా దొరికిపోయారు. సో పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడి డిఫెండ్ చేసే అవకాశమే లేదు సార్. ఏం చెప్తాం సార్, దువ్వాడ శ్రీనివాస గారు ఎమ్మెల్సీ ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. ఈరోజు సొంత విషయాల మీద మాట్లాడాల్సి వస్తుంది. ఆయన పరిస్థితి మొన్నటి వాటి ఆయన పాప విజయసాయి రెడ్డి గారి విషయాలు అలాగే వెళ్ళిపోయింది. పర్సనల్ అటాక్స్, ప్రొఫెషనల్ అటాక్స్ అన్ని చోట్ల తప్పు చేస్తున్నారు కాబట్టి ఇంకా రైట్. మహేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాను. శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా రాయలసీమ ప్రాంత. వాసుదేవ్ గారు ఒక మాట, ముఖ్యమైన మాట చెప్పండి. ఇది కట్ అవటం వలన ఒక మాట. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అచ్యుతాపురంలో పారామెడికల్ ప్రమాద సంఘటన మీద సందర్శించేందుకు వెళ్తున్నారు. 11